వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో కంప్లీట్ వీడియో చూడండి. సో నోటిఫికేషన్ గురించి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మల్టిపుల్ పోస్టులని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సో వాటి యొక్క న్యూస్ వచ్చేసి మనకి 4వ తారీఖు 10వ నెల 25న రిలీజ్ అయింది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 28th నుంచి అంటే 28వ తారీఖు నుంచి 10వ నెల 2025 నుంచి ఓపెన్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 27వ తారీఖు 11వ నెల 2025 నైట్ 11:59కి మనకి ఎండ్ అవుతుంది. సో ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ కి వచ్చేసి మీకు 29వ తారీఖు 11వ నెల 2025 ఈ లాస్ట్ డేట్ లో మీరు ఫీ అనేది పే చేయాలి. అండ్ మీకు విండో కరెక్షన్ కి అంటే మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు అక్కడ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. తర్వాత విండో ఓపెనింగ్ అంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్స్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవడానికి 30వ తారీఖు 11వ నెల 2025 నుంచి 9వ తారీఖు 12వ నెల 2025 వరకు మీకు ఆ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో అందులో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల్లోకి వస్తే మీకు టోటల్ గా మొత్తం 3058 పోస్టులు అనేవి మీకు రిలీజ్ అవ్వాయి. ఇవన్నీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెలే. సో ఇక్కడ మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేవి పే లెవెల్ 3 అంటే శాలరీ అనేది మీకు థర్డ్ పే లెవెల్ లో ఇస్తున్నారు. సో ఇక్కడ ఇనిషియల్ పే వచ్చేసి మీకు 21,700 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రతి పోస్ట్ కి మీకు 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి మీకు 2,424 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి వచ్చేసి మీకు ఇది సెకండ్ లెవెల్ పే కింద ఇస్తున్నారు. ఇనిషియల్ పే వచ్చేసి మీకు 19,900 మీకు శాలరీ అనేది ఉంటుంది. సో ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి టోటల్ గా 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి వచ్చేసి మీకు 19,900 ఇనిషియల్ పే అనేది ఉంటుంది శాలరీ. సో దీనికి వచ్చేసి మీకు 163 పోస్టులు అయితే ఉన్నాయి. సో ట్రైన్ క్లర్క్ వచ్చేసి మీకు 19,900 అయితే ఉన్నాయి ఇనిషియల్ పే శాలరీ మీకు. సో ఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 77 ఉన్నాయి. మొత్తం టోటల్ గా మీకు 3,058 వేకెన్సీస్ అయితే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో మీకు రిలీజ్ చేశారు. మీరు ఈ యొక్క అప్లికేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు 10+2 కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఇండియా యొక్క సిటిజన్ అయి ఉండాలి. ఈ వేకెన్సీస్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 to 30 ఇయర్స్ అనేవి కంపల్సరీ అంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 1/1/2008 ముందు జన్మించి ఉండాలి. అండ్ అండర్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కి అయితే 2/1/1996 తర్వాత జన్మించి ఉండాలి. ఓబీసీ ఆర్ ఎన్సీఎల్ వాళ్ళకైతే 2/1/1993 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2/1/1991 తర్వాత మీరు జన్మించి ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ మీకు కామెంట్ లో పిన్ చేసి ఉండిస్తాను. సో మీరు ఇక్కడికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి చూడొచ్చు. మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అయితే కంపల్సరీ. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే అందరికి ప్రతి క్యాండిడేట్ కి మీరు 500 అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. సో మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 400 అన్నది బ్యాంక్ చార్జెస్ కట్ చేసుకోగా మిగతా అమౌంట్ మీకు అకౌంట్ లో వేస్తారు. అండ్ ఫర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబిడి ఫిమేల్ లేదా ట్రాన్స్జెండర్ లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి 250 రూపీస్ అనేది ఫీ పేమెంట్ ఉంటుంది. సో ఈ 250 రూపీస్ కూడా మీరు స్టేజ్ 1 సిబిటి టెస్ట్ కి ఎగ్జామ్ అపియర్ అవుతే మీకు ఈ బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకుని మీ అమౌంట్ మీకు రిఫండ్ వేస్తారు. ఇక్కడ ఫీ పేమెంట్స్ మోడ్స్ లోకి వెళ్తే మీరు ఇనిషియల్ గా బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు పేమెంట్ అన్నది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు చేయొచ్చు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోకి చూస్తే ఇక్కడ ఇనిషియల్ గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అది మీరు మెరిట్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు మెరిట్ లో సెలెక్ట్ అవ్వాలి. ఎవరైతే ఈ రెండిట్లో మెరిట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ స్టేజెస్ అన్ని క్వాలిఫై అయినట్లే. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి టెస్ట్ చూసుకుంటే మీకు టోటల్ గా 90 మినిట్స్ అనేది మీకు డ్యూరేషన్ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ గా మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 1/3 ఆఫ్ మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ నెగిటివ్ ఆన్సర్స్. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మీకు ఇది కూడా 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35,
అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రైనింగ్ 35. సో టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. 120 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 1 మార్క్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్ విల్ బి డిడక్ట్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటది. సో కొంతమందికి మాత్రమే ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటది. సో ఈ స్కిల్ టెస్ట్ లో ఇంగ్లీష్ అయితే మీరు ఇంగ్లీష్ టైపింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అన్నది కంపల్సరీ ఉండాలి. సర్టిఫికేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా టెస్ట్ లో అయినా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. అండ్ హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటది. సో ఇది కూడా మీకు సర్టిఫికేషన్ ఉండాలి, అండ్ టెస్ట్ లో కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోద్ది. ఇది మెరిట్ ఏమి ఉండదు. సో ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. CBT 1 అండ్ CBT 2 తర్వాత డాక్యుమెంటేషన్ లేదా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా మీకు CBT 1 అండ్ CBT 2 అండ్ ఇక్కడ టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి మీకు CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ అండ్ మెడికల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి మీకు CBT 1, CBT 2 ఉంటుంది. ఇంకా ఎటువంటి టెస్ట్ ఉండదు. డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. మీకు ఈ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి 12th అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఈక్వివలెంట్ ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీకు 50% మార్క్స్ లేవు, 12th కంటే హయ్యర్ స్టాండర్డ్స్ మీరు చదివి ఉంటే సో మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా సేమ్ 12th లేదా ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఆ తర్వాత మీకు ఒకవేళ 50% కంటే మార్క్స్ లేకపోతే మీకు 12+ అంటే మీకు ఇంకా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ వచ్చేసి మీకు టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ లేదా హిందీలో మీరు అయి ఉండాలి. అండ్ జూనియర్ కమ్ క్లర్క్ టైపిస్ట్ కి వచ్చేసి మీకు ఇక్కడ 12th అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయినా అయి ఉండాలి, లేదా హిందీ అయినా అయి ఉండాలి. అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి మీకు ఇక్కడ 12th కంప్లీట్ చేసి ఉంటే సరిపోద్ది. కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ యొక్క టోటల్ క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్ ఇన్ఫో తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.